మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఆయనకి ఎలా ఆయన ఉంది work? హెల్త్ బాగాలేదు. ఒక 3-4 ఇయర్స్ నుంచి పర్సనల్ ప్రాబ్లం ఒకటి, అది ఆపరేషన్ చేసాము. టోటల్ బెడ్ రెస్ట్ ఉండే. మ్మ్. మళ్ళీ డబ్బులైతే ఖర్చు అవుతున్నాయి. అది ఏమంటారు, ఫైల్స్ అంటారు కదా, ఫైల్స్. ఆ, అది ప్రాబ్లం వల్ల ఇంకా ఆయన డ్యూటీకి ఏం వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఇంకా నేనే మొత్తం నేను చూసుకునేది, నేనే చూసుకుంటున్నాను. నాకు వర్క్ ఉంటే ఓకే, వర్క్ లేకుంటే మాత్రం అదే నాకు. ఎందుకంటే డిపెండెడ్ అయిపోయినాక నాకు భయం వేస్తుంటుంది. హస్బెండే నాకు 100% అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయన తోడు లేకుండా ఏం చేయలేను. ఇప్పుడు ఆయనే కొంచెం ఇదైపోతుంటే అది డిప్రెషన్. అలా వెళ్ళకండి. మీకు మీ ధైర్యం, ఇంతమంది పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు. సో మిమ్మల్ని ప్రేమించి ఆయన పెళ్లి చేసుకున్నారు. సో మీరు అలా డిప్రెషన్లోకి వెళ్తే ఎలా? ఆయన ఏమైపోతారు? వెళ్ళకూడదు. అందుకే అటు ఇటు ఏం పోకుండా యూట్యూబ్ అప్పుడు ఇన్కమ్ బాగుండేదా? యూట్యూబ్లో అమౌంట్ వస్తుంది. వస్తుంది కదా అప్పుడు. మరి వచ్చినప్పుడు మరి అది మనకి ఎంత జాయ్. వస్తుంది. పర్సనల్ లైఫ్ కదా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు. అన్నీ మన పర్సనల్ లైఫ్ మొత్తం చూపిస్తూ ఉంటాం, కానీ నాకు ఇది వచ్చేసరికి కొంచెం ఆపా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. పాపం ఆడియన్స్ చాలా మంది అడుగుతున్నారు, అక్క నీ కుకింగ్ ఎక్కడ, నీ కుకింగ్ ఎక్కడ అని. వంటలు చేస్తూ బాగా చేస్తారు మీరు. అంటే బిల్డప్ ఇస్తుంటా. మా ఆయన వంట మాస్టర్ పక్క నుంచి అది వెయ్యి ఇది వెయ్యి, కొద్దిసేపు ఆగు అలా చెప్తూ. పాపం వాళ్ళకి తెలీదు నేనే కష్టపడి వండుతున్నా అనుకుంటారు, కానీ మా ఆయన వెనక నుంచి ఇస్తూ ఉంటాడు అనమాట పుషప్స్. ఆయన చెప్తుంటే వండుతూ ఉంటా. లాస్ట్ లో బిల్డప్ నాది. అంతే కదా, ఏం చేసినా మనకే, మహారాణులు మనమే కదా ఇంటికి. అంతే. ఆయన వంట బాగా చేస్తారు. మీకు వచ్చా వంట బాగా? మామూలుగా అంటే వచ్చు, కానీ ఇప్పుడు చేయట్లేదు. బద్ధకం ఎక్కువైపోయింది. ఆ. మా ఆయన వండి పెడితే తిని పెడుతున్నా. సూపర్, చాలు. తిన్నావా లేదా అనేది ముఖ్యం, ఎవరు వండితే మనకి. అంతే కదా. ఓకే. సో మన సినిమాలోనే ఉన్నాం కదా, మీ ఫేవరెట్ హీరో చెప్పండి. ఫేవరెట్ హీరో చిరంజీవి అంకుల్. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు అసలు? చాలా కదా? ఇష్టం నాకు. ఎందుకంటే మూవీ చేశాను, ముఠామేశ్వరి సినిమా చేశాను. దాంట్లో మా లాంటి వాళ్ళు 120 మెంబర్స్ ఉన్నారు. 120 సాంగ్ ఉంది చూడండి, విఆర్ లిల్లీపుట్ సాంగ్. అవునవును. ఆ సాంగ్ లో నేను కూడా ఉన్నా. ఓకే. చిన్నప్పుడు అనమాట అది. నేను నా డాడీ చాలా మంది ఉన్నారు దాంట్లో. ఇది మూమెంట్ ఉంటుంది, అది రాకుంటే నాకు చాలాసార్లు నేర్పించారు కూడా. ఇలా చెయ్యి తీసుకెళ్ళి వెనక పెట్టేశారు. నిన్ను ఎందుకు వెనక పెట్టారు, వీరయ్య గారు అమ్మాయి కదా నువ్వు, నా ముందట ఉండాలి కదా, ఇలా చెయ్యి కరెక్ట్ చేయని చాలాసార్లు నేర్పించారు. ప్రభుదేవ గారు అయితే ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు నన్ను, ఇట్లా తాడు పట్టుకుని ఇట్లా వెళ్ళి. చిన్నప్పుడు అప్పుడు ఫొటోస్ దిగాలి అవంతా ఏం తెలియదు. వీళ్ళందరూ నాకు పరిచయమే, కానీ ఫొటోస్ వర్కింగ్ స్టిల్స్ ఉంటాయి కదా, అసలు ఏం లేవు. ఏం పర్లేదు. చాలా ఇష్టం. సో మెమరీస్ అయితే ఉన్నాయి, సినిమా ఉంది. అది సినిమాలన్నీ చక్కగా ఒక గ్రంథాల్లాగా ఎప్పటికీ ఉండిపోతాయి కదా. స్వీట్ మెమరీస్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని నేను, డబ్బింగ్ యూనియన్ మెంబర్ని నేను. ఈ 2 యూనియన్ లో ఉన్నాను, కానీ షూటింగ్స్ లేవు, డబ్బింగ్ లేదు, వర్క్స్ లేవు, ఖాళీగా ఇంట్లో కూర్చొని ఉన్నా. ఇంకా మంచు విష్ణు గారు ఎవ్రీ మంత్ పింఛన్ ఇస్తుంటారు, ఆ అమౌంట్ ఆయన ఇస్తున్నారు. షూటింగ్స్ చెప్తానమ్మా అన్నారు, వర్క్ అయితే రావట్లేదు. ఇప్పుడు నాదంటే క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కాబట్టి పింఛన్స్ అయితే నాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది, అక్కడ ఇస్తున్నారు. డబ్బింగ్ యూనియన్ లో కూడా నాకు పింఛన్ శాంక్షన్ చేశారు. ఎందుకంటే వర్క్స్ ఉండట్లేదు కాబట్టి ఎలాగో అలాగా మన పాప బతకాలి అన్నట్టు అక్కడి నుంచి వస్తే జీవితం ముందుకు వెళ్తుంది. సూపర్. సో సపోర్ట్ అయితే కొంచెం వస్తుంది కదా. సో అసలు ప్రాబ్లం ఏంటి ఈరోజు మనం ఇక్కడికి కలవడానికి? మెయిన్ ప్రాబ్లం నాకు వర్క్ కావాలి. నాకు వర్క్, ఎందుకంటే పని చేసే వాళ్ళకి పని ఇస్తే డబ్బు సంపాదించుకోవడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా, ఒక డాన్సర్స్గా ఉన్నారు, నాకు వర్క్ ఇచ్చారు అనుకోండి చేస్తా, 100% చేస్తా. నేను వర్క్ కావాలి, పని ఇండస్ట్రీ నుంచి వర్క్ కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, బర్త్డే ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, ఏదైనా డాన్స్ కానీ, నేను యాంకరింగ్ కూడా చేస్తా. వావ్. అలాగే ఏదో ఒక పని నాకు కావాలి, పని చెయ్యాలి. నేను చచ్చిపోయే లోపల వర్క్ చేసుకుంటే చచ్చిపోవాలి, అలా ఏం లేదు. మీరు కానీ పని లేకుండా చావద్దు. అస్సలు అది ఎలా కుదురుతుంది? ఇంత ఎనర్జీ ఉంది మీలో, ఇంత వర్క్ చేయాలనే తపన ఉంది. సో ఎప్పుడైతే మనం మంచి మనసుతో మన కోసమే కోరుకున్న, పెద్ద ఏదో కోట్లు కావాలని కోరుకోవట్లేదు, పని కావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ తో బతకాలి.
నేను బతకాలి, నలుగురిని నలుగురు బతకాలి, బతికించాలి. నాకు అది కావాలి. సూపర్. 1 year బ్యాక్ అసలు నా కాలు పని చేయలేదు, ఇది అప్పుడే వెళ్ళిపోతానేమో అనుకున్నా నేను. అంత అసలు నడవడానికి కూడా చేత కాలేదు. అది యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఎందుకంటే ఒక 2-3 days నా టైం అయిపోయింది, వెళ్ళిపోతాను, మా ఆడియన్స్తో అందరితో మాట్లాడేద్దామని. అందరినీ వెళ్ళిపోయారు, ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా, నాకు మైండ్ పని చేయలేదు. ఇట్లా సెల్ఫీ స్టిక్ తో పెట్టేసి కెమెరా ఒక 20 minutes మాట్లాడాను, చెప్పాను నా ప్రాబ్లం ఇలా 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 అని. నాకు ఎవ్వరు లేరు, అలోన్ గా ఫీల్ అయిపోయి ఎంత మంది పబ్లిక్ రెస్పాన్స్ ఇచ్చారంటే అబ్బా నేనా ఒక్కదాన్ని అన్నట్టు అనిపించింది నాకు. అంత మంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అక్క నీకేం కాదు, ఇలా చెయ్యి, హాట్ వాటర్ తాగు, వాటర్ ఎక్కువ తాగు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేరు సజెస్ట్ చేసి బా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు తెలిసిందమ్మా నాకు కూడా ఉన్నారు ఇష్టపడే వాళ్ళకున్న గొప్ప అదృష్టమే అది కదా నిజంగా. మనల్ని చూసిన వాళ్ళు మన వాళ్ళే అనుకుంటారు, వాళ్ళందరూ మనకే వాళ్ళని చూసినప్పుడే పరిచయం, కానీ వాళ్ళకి మనం ఎప్పుడు పరిచయమే కదా. ఇప్పుడు కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు నన్ను, కానీ నేను నా దగ్గరికి ఇట్లా కలవాలంటారు, వాళ్ళ ఊహల్లో నేను ఎక్కడో ఉన్నా. సొంత ఇల్లు అంటే కారు మెయింటెనెన్స్ అంతా ఉంటది అని వాళ్ళు అనుకుంటారు, నేను ఉన్నది ఒక చిన్న ఇంట్లో ఒక పల్లెటూరు లాగా ఉంటది ఇల్లు. పర్లేదు, నేను అందుకే వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ కి నేను రీచ్ అవ్వలేను, వాళ్ళని డౌన్ చేయకూడదని ఎవరిని కలవను. అలా ఏమీ లేదు, నేను నిజంగా బాధపడుతుంటా. బాధ అస్సలు బాధపడకూడదు, ఎందుకంటే ఉన్న ఇల్లు ఎంత గొప్పది అనేది కాదు, మనసు ఎంత గొప్పది అనేది ఇంపార్టెంట్. కానీ ఒకసారి భయపడుతుంటా నేను. ఏం అక్కర్లేదు, మనం మనలా ఉండడానికే మనం. వాళ్ళు హై లెవెల్లో ఊహించుకుంటారు, ఎక్కడ నేను కనపడితే కూడా మేడం మీ కారు ఎక్కడ పెట్టారండి, నేను ఇప్పుడు ఏం చెప్పాలి, కారు అక్కడ ఉంది వెళ్ళాలి అంటారు కదా. సో మీరు అలా అంటున్నారు. ఇప్పుడు మన చుట్టాలు ఉంటారు కదా, మనం ఇండస్ట్రీలో ఉన్న వర్క్ చేస్తుంటే అందరూ నీకేంటమ్మా ఎప్పుడు ఏసీలోనే ఉంటావు అంటారు. ఏసీలో ఉంటానా, డే అంతా లైట్స్ లో ఉంటాం కదా, ఏసీ ఎక్కడి నుంచి వస్తుంది, పక్క నుంచి పెద్ద పెద్ద లైట్స్ వేస్తారు కదా. సో అది వాళ్ళకి తెలియదు, దూరపు కొండలు నునుపని మనం ఎప్పుడు ఏసీలోనే ఉంటామని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మనం పడే కష్టము, ఎండనక వాననక రాత్రి అనక పగలనక తెలియదు. సో ఏం పర్లేదు, మనకు తెలుసు కదా, మనకు తెలియడం ఇంపార్టెంట్. ఒకళ్ళ కోసం మీరు అసలు ఏం ఫీల్ అవ్వకండి. మిమ్మల్ని కలవాలి తర్వాత మీరు అంత ఇదిగా మాట్లాడుతున్నారు. నాకు ఉదయభానక్క చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒకసారి 10 days 15 days ఒకసారి అక్క ఫోన్ చేసి నాకు డాడీ చనిపోయిన తర్వాత అక్క చాలా ధైర్యం చెప్పింది నాకు. రే ఇలా ఉండాలిరా బుజ్జోడా చాలా చెప్తుంటది అక్క. మంచి, నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా ఆవిడకి ఇష్టం. అక్క ఇలా మాట్లాడుతుంది. మొన్న బర్త్డే అయింది కదా. అవును అవును, అక్కతో మాట్లాడా 20 తర్వాత ఫ్రీగా అయింది. నాకు అక్క కూడా చాలా అంటే చాలా ఇష్టం. మా నాన్న తర్వాత ఉదయభానక్క. ఇంకేం చెప్పండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నాం.